ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. గంగా నదికి పరమమైన పవిత్రత గౌరవం రావడానికి, గంగ త్రిపథగా అవడానికి కలిగిన కారణాన్ని విశ్వామిత్రుడు తెలియచెప్తాడు. విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ అయిన తర్వాత రామలక్ష్మణులని మిథిలా నగరం తీసుకుని వెడుతూ గంగా తీరాన మాధ్యాహ్నిక క్రియలు, పితృతర్పణాధికాలు నిర్వర్తించి ఋషులతో పాటు విశ్రమించాడు. శ్రీరామచంద్రమూర్తి మునుల మధ్య ప్రకాశిస్తూ ఉన్న విశ్వామిత్ర మహర్షిని చూసి, మహర్షి, గంగా నది త్రిపథగా అవటానికి, నదీ నదాలన్నింటిలోకి పరమ పవిత్రము గౌరవార్హము అవటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. మురిసిపోయిన విశ్వామిత్రుడు గంగానది గురించి, గంగావతరణం గురించి వివరంగా చెప్తాడు. తన శిష్యుడైన రాముడికి భూగోళ సంబంధిత అంశాలను తెలుసుకోవటంపై ఉన్న కుతూహలానికి ముచ్చట పడటంతో పాటు ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని రాముడికి కొన్ని రాజధర్మాలను కూడా తెలియచేయదలుచుకున్నాడు. అయినా విశ్వామిత్రుడికి రాముడు ఏం చేసిన ముచ్చటేనండి. రామలక్ష్మణులతో పాటు మునులందరూ కూడా విన్నారు ఆ ఇతివృత్తం. ఇది రాబోయే కాలంలో రాముని ప్రవర్తనని వారు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. పర్వతరాజైన హిమవంతుడికి మేనకాదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగాదేవి, చిన్న కుమార్తె పార్వతీదేవి. వారు పెద్దవారు అవుతున్నప్పుడు దేవతలు హిమవంతుడి దగ్గరికి వచ్చి గంగని 3 దారుల్లో ప్రవహింపచేసి వాటిలో ఒక పాయను తమకు ఇమ్మని అడిగారు. అద్దులను నిరాశపరచకూడదు అనే ధర్మం తెలిసిన హిమవంతుడు వారి కోరికని మన్నించాడు. ముల్లోకాలని పావనం చేయగలిగిన పవిత్రమూర్తి అయిన గంగని 3 భాగాలుగా చేసి ఒక పాయను దేవతలకు ఇచ్చాడు. ఊర్ధగమనం కలది కనుక గంగ ఒక పాయ దేవతల వెంట స్వర్గానికి వెళ్ళింది. చూడండి, నీరు పైకి ప్రవహించింది. ఆపై పార్వతీదేవి వివాహం పరమశివుడితో జరుగుతుంది. కొంతకాలం తర్వాత వారిద్దరూ సంతానార్థులై 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. దేవతలు ఆ క్రీడకి భంగం కలిగించటంతో దేవతలకి బిడ్డలు ఉండరు అని శపించింది పార్వతీదేవి. ఆ సందర్భంలో శివపార్వతుల శుక్ల శోణితాలను దేవతల కోరిక మేరకు భరించినందుకు భూదేవిని కూడా శపించింది. అప్పుడు దేవతలు ఆ వీర్యాన్ని భరించమని అగ్నిని, వాయువుని ప్రార్థించారు. అంటే వాళ్ళిద్దరూ కలిస్తే తప్ప ఆ వీర్యాన్ని భరించలేరు. అగ్ని ఆ వీర్యంలో ప్రవేశించటంతో అది మంచు కొండవలే అయింది. పార్వతీ పరమేశ్వరులు హిమవత్ పర్వత ఉత్తర శిఖరానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. తమకి సేనానాయకుడై రక్షించే శివుడు తపస్సుకు వెళ్లడంతో దేవతలు బ్రహ్మని ప్రార్థించారు. ఆయన వారితో, గంగయందు అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలిగి అతడు దేవసేనానాయకుడై మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తారు. దేవతలు అగ్నిని శివవీర్యాన్ని గంగయందు వదులు అని ప్రార్థిస్తారు. అగ్ని అంగీకరించి గంగతో చెబితే ఆమె సంతోషంగా ఒప్పుకుంది. అగ్నివీర్యం తనలో ప్రవేశించగానే దేహతాపం భరించలేక హిమవత్ పర్వత మూలంలో వదిలిపెట్టింది. అందులో నుండి కుమారస్వామి జన్మించాడు. ఇటువంటి దుష్కరమైన దైవ కార్యానికి తోడ్పడినందువల్ల గంగ పరమ పూజ్యురాలైంది. ఇక గంగానది భూలోకంలో ప్రవహించి పాతాళ లోకానికి వెళ్ళిన కథని కొనసాగిస్తాడు విశ్వామిత్రుడు. పూర్వం అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశస్థుడైన సగర చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మిక్కిలి పరాక్రమశాలి, ధర్మాత్ముడు, ప్రజారంజకుడైన పరిపాలకుడు. ఆయనకి 2 భార్యలు. విదర్భరాజు కుమార్తె నిత్య సత్యవ్రత అయిన కేసిని పెద్ద భార్య.
అరిష్టనేమి కుమార్తె అందాల రాశి సుమతి చిన్న భార్య. వారికి ఎంతకాలానికి సంతానం లేకపోవడంతో భృగు ప్రశ్రవణ పర్వతం మీద 100 సంవత్సరాలు తపస్సు చేశారు. భృగుడు ప్రత్యక్షమై ఒక భార్యకు వంశం నిలిపే ఒక్క కుమారుడు, మరి ఒక భార్యకు 60,000 మంది కుమారులు జన్మిస్తారని, సగరుని కీర్తి లోకంలో వ్యాపిస్తుందని వరమిచ్చాడు. ఆయనేమి ఎవరికి ఎవరు అని నిర్దేశించి చెప్పల. అప్పుడు పెద్ద భార్య కేసిని తనకు వంశ ప్రతిష్టాపకుడైన ఒక్క కుమారుడు కావాలని, సుమతి 60,000 మంది పుత్రులు కావాలని కోరారు. భృగువు అట్లే అవుతుంది అని అంతర్ధానమయ్యాడు. సగరుడు భార్యలతో నగరానికి తిరిగొచ్చాడు. కొంతకాలానికి కేసినికి ఒక కుమారుడు జన్మించాడు. అతడి పేరు అసమంజుడు, అసమంజసుడు అని కూడా అంటారు. సుమతికి గుండ్రని గర్భపిండం పుట్టింది. దాన్ని పగలగొట్టుకుని 60,000 మంది శిశువులు బయటకు వచ్చారు. నిజమే, 60,000 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టడం ఎట్లా కుదురుతుంది? అందరూ కలిపి ఒక దాంట్లోనే క్రమంగా పుడితే కూడా మొదటి వాడికి చివరి వాడికి 60,000 సంవత్సరాలన్నా తేడా ఉంటుంది. అందులోంచి వచ్చిన చిన్న 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 పిల్లల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క నేతి కుండలో ఉంచి చాలా జాగ్రత్తగా పెంచారు దాదులు. అందరూ యవ్వనంలో అడుగు పెట్టారు. పెద్దవాడి రసమంజుడు నగరంలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి సరయూ నదిలో వేసి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటుంటే పైశాచికానందం పొందేవాడు. ప్రజల క్షేమమే ప్రథమంగా భావించే సగరుడు పాపకార్యం చేసేది తన కుమారుడే అని వెనకాడక రాజబహిష్కారం విధించాడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు ధర్మాత్ముడు. సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలనే సంకల్పం కలిగింది. ఏమో మరెందుకు తెలియదు. హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ఉన్న ప్రదేశంలో యజ్ఞం చేయాలని నిర్ణయించుకుని సంబారాలు కూర్చుకున్నాడు. ఈ హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆర్యావర్తం అంటారండి. మనం ఉత్తర భారతదేశం అంటూ ఉంటాం. అంటే ప్రాచీన గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో ఎక్కడన్నా ఆర్యావర్తం అన్న పదం వస్తే హిమవంతానికి వింధ్య పర్వతానికి మధ్య ఉన్న ప్రదేశం అని అర్థం చేసుకోవాలి. యాగాశ్వంతో పాటు మనుమడు అంశుమంతుణ్ణి పంపాడు. ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి హయాన్ని దొంగిలించాడు. యజ్ఞానికి విఘ్నం కలిగితే కీడు వాటిల్లుతుంది కనుక వెంటనే అశ్వాన్ని వెదికి తెమ్మని ఋత్విక్కులు చెప్పిన మీదట సగరుడు తన 60,000 మంది కుమారులను పిలిచి రాక్షసులపహరించిన యాగాశ్వాన్ని వెదికి తెమ్మని ఆదేశించాడు. రాక్షసులు ఎక్కడైనా దాచిపెట్టచ్చు కనుక భూమిని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆమడ చొప్పున వెతకమని కూడా చెప్పాడు. వారందరూ బయలుదేరి భూమండలమంతా వెతికి ఆపై భూమిని వాడి అయిన తమ గోళ్లతో తవ్వుకుంటూ పోయారు. ఎన్నో జీవులు చనిపోయాయి, మరెన్నో బాధపడ్డాయి. దేవతలు కూడా సహించలేకపోయారు. వారందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని ఓదార్చి భూభారాన్ని వహించే వాసుదేవుడు కపిల మహర్షి రూపంలో వారి పని పడతాడులే అని చెప్పాడు. దేవతలు సంతోషించి వెళ్ళిపోయారు. సగరపుత్రులు వెదికి వేసారి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళి తమకు అశ్వం కాని దొంగ కాని కనపడలేదని చెప్పారు. సగరుడు ఒక పని చేయడానికి వెళ్ళిన వారు ఆ పని పూర్తి చేయకుండా రావడం సరైంది కాదు కనుక కార్యం సాధించి యాగాశ్వంతో తిరిగి రమ్మని చెప్పాడు. వారు తిరిగి వెళ్ళి ఇంకా లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. రసాతలమంతటినీ తవ్వి అక్కడ విరూపాక్షమనే తూర్పు దిక్కున ఉండే దిగ్గజాన్ని చూసి దానికి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ తవ్వి ఆ దక్షిణ దిక్కున ఉన్న మహాపద్మం అనే దిగ్గజానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అటుపై పడమటి దిక్కున ఉన్న సౌమనసానికి ఉత్తర దిక్కున ఉండే భద్రమనే దిగ్గజానికి ప్రదక్షిణ నమస్కారాది మర్యాదలు చేశారు. ఇక్కడ ఏం లోడ్ చేయాల. 4 దిక్కులలోనూ తమ యాగాశ్వం కనపడలేదు. తండ్రి తమను అశ్వం లేకుండా తన ఎదుట పడవద్దన్నాడు. నిస్సహాయతతో మండిపడ్డారు. ఈశాన్య దిక్కుని తవ్వుకుంటూ వెడితే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న కపిల మహర్షి రూపంలో ఉన్న వాసుదేవుణ్ణి, పక్కనే ఆనందంగా సకిలిస్తూ ఉన్న తమ యాగాశ్వాన్ని చూశారు. గుర్రం దొరికిందన్న సంతోషాన్ని కోపం అధిగమించింది. ఓరి దొంగ, యాగాశ్వాన్ని దొంగిలించి ఏమీ ఎరగనట్టు మునివేషంలో ఉంటే నిన్నిక్కడ ఎవ్వరూ రక్షించలేరు అంటూ దుర్భాషలాడారు.
కపిలముని కన్నులు తెరిచి కోపంతో హుం అనగానే ఆ మూఢులు అక్కడికక్కడే భస్మమయ్యారు. సగరుడు అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన పుత్రులు తిరిగి రాకపోవటంతో యజ్ఞం ఆగిపోయినందుకు ఎంతో దిగులుపడి మనువుడు అంశుమంతుణ్ణి పిలిచి, నాయనా, నీ పినతండ్రులు అశ్వాన్ని వెతుకుతూ వెళ్ళి చాలా కాలమైంది. గుర్రం జాడ వారి జాడ కూడా నువ్వే తెలుసుకుని రావాలి. వయస్సులో చిన్నవాడివైనా నువ్వు తెలివిగలవాడివి, విద్యావంతుడివి, ధైర్య పరాక్రమాలున్నవాడివి. నీ వల్లనే నా యజ్ఞం పూర్తి కావలసింది. విలువిద్యలో ప్రవీణుడవైన నువ్వు విల్లంబులతో పాటు ఖడ్గాది ఆయుధాలను కూడా తీసుకుని వెళ్ళు. భూమి లోపల ఎక్కువ బలం గల పెద్ద పెద్ద ప్రాణులుంటాయి. పెద్దలు కనపడితే నమస్కరించు, అడ్డుపడిన వారిని సంహరించు అని బోధించి పంపాడు. అంటే కొడుకులు పెద్దవాళ్ళు గనక వాళ్ళని వెళ్ళమని చెప్పాడు, కర్తవ్య బోధ చేశాడు. మనుమడు చిన్నవాడు కదా, తెలివున్నా చిన్నతనం ఉంది ఇంకాను. అందుకని ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి అనే అంశాలని కొంత బోధ చేసి పంపించాడు. అంశుమంతుడు వెంటనే బయలుదేరి పినతండ్రులు వెళ్ళిన జాడలను అనుసరించి వెళ్ళి ఒక్కొక్క దిగ్గజాన్ని చూసి వాళ్ళు చేసినట్టే ప్రదక్షిణ నమస్కారాలు చేసి గుర్రపు జాడని పినతండ్రుల జాడని అడిగాడు. అతడి వినయ విధేయతలకి ముచ్చటపడిన అబ్బి త్వరలోనే గుర్రాన్ని తీసుకుని మీ ఊరికి వెళ్ళగలవు అని దారి చూపి ఆశీర్వదించాయి. మీ పినతండ్రుల్ని తీసుకుని వెళ్ళి అని చెప్పలేదు చూడండి. అవి చూపిన దారిలోనే వెళ్ళి అక్కడ పినతండ్రుల బూడిద రాసులను చూసి కన్నీరు నింపుతూ పక్కనే గడ్డి మేస్తూ ఉన్న యాగాశ్వాన్ని చూశాడు. చనిపోయిన వారికి నీళ్లు వదలాలని, తర్పణాలు వదలాలి కదండి, దానికోసం పరిసరాలను పరికించి వెతుకుతుండగా పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనిపించి వారు చేసిన దుండగాన్ని చెప్పి ఓదార్చి ధైర్యంగా ఉండటం క్షత్రియ ధర్మం అని చెప్పాడు. అంతేకాదు, బ్రాహ్మణ కోపం చేత చనిపోయిన వారికి ఉదకదానం చేయడానికి పుణ్యతీర్థాలు కావాలి. వీరికి ఊర్ధ్వలోకాలు కలగాలంటే హిమవంతుడి పెద్ద కుమార్తె అయిన గంగ నీటితో ఉదకదానం చెయ్యాలి. గంగా నది నీరు ఈ భస్మరాశుల మీద ప్రవహించేట్టు చెయ్యాలి. ఇప్పుడు మాత్రం అందుబాటులో ఉన్న అశ్వాన్ని తీసుకుని మీ తాత చేసే యజ్ఞం పూర్తయ్యేట్టు చేయి అని కర్తవ్యం బోధించాడు. గరుత్మంతుడి మాట విని అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళి జరిగిన ఉదంతం యావత్తు సగరుడికి చెప్పాడు. సగరుడు తన కొడుకులు మరణించారని విని బాధపడి చేసేది లేక యజ్ఞాన్ని పూర్తి చేసి అయోధ్య నగరానికి వెళ్ళి గంగని భూమికి తేవటం ఎలాగా అని ఆలోచిస్తూనే 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి చివరికి స్వర్గానికి వెళ్ళాడు. అంశుమంతుడు పట్టాభిషిక్తుడైన తర్వాత కుమారుడైన దిలీపుని మీద రాజ్యభారం ఉంచి హిమవత్ పర్వతం మీద గంగ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. గంగని భూమికి తేకుండానే శరీరం వదిలాడు. అటుపై దిలీపుడు గంగని భూమికి తెచ్చి తన తాతలకు సద్గతులు ఎలా కల్పించగలనా అని ఆలోచించి ఎన్నో యాగాలు చేసి 30,000 సంవత్సరాలు పాలించి భగీరథుణ్ణి రాజు చేసి దేహం వదిలాడు. భగీరథుడు రాజర్షి, ఇంకా సంతానం లేదు. రాజ్యాన్ని మంత్రులకప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో పంచాగ్ని మధ్యంలో నిలిచి ఊర్ధ్వబాహుడై 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. మెచ్చిన చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కోరి తపమనరించావో తెలుపు అన్నాడు. భగీరథుడు ఆయనకి ప్రణామం చేసి స్తుతించి తన ముత్తాతలైన సగరపుత్రులకు ఉత్తమగతులు కలిగే విధంగా గంగానదీ జలాలు వారి భస్మరాశులపై ప్రవహింపచేయాలని, తమ ఇక్ష్వాకు వంశం నిరంతరం కొనసాగే విధంగా తనకు పుత్రులనివ్వని ప్రార్థించాడు. బ్రహ్మ భగీరథుడి ధర్మబద్ధమైన కోరికలను ప్రసాదించి, బ్రహ్మ కూడా మళ్ళీ ఏమీ నియమాలు పెట్టకుండా ఎందుకు అంగీకరించాడంటే కోరిన కోరిక ధర్మబద్ధమైంది. ఆకాశగంగ భూమిపై పడే వేగానికి భూమి తట్టుకోలేదు కనుక దానిని భరించటానికి శివుణ్ణి ప్రార్థించమని చెప్పి గంగతో ఈ పుణ్యాత్ముడి కోరిక తీర్చు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వెంటనే భగీరథుడు భూమి మీద కాలి బొటనబ్రేలుని మోపి చేతులు 2 పైకి చాచి శివుణ్ణి గూర్చి
ఒక్క ఏడాది తపస్సు చేశాడు. శివుడు ప్రీతుడై ప్రత్యక్షమై, నీ కోరిక ప్రకారం గంగా నదిని నా శిరస్సుపై ధరిస్తాను అని సెలవిచ్చాడు. ఆకాశగంగా గర్వంతో, శివుడా తనని భరించేవాడు, అతడిని నా వేగంతో పాతాళంలోకి నెడతాను అని భయంకరమైన వేగంతో బయలుదేరింది. దాని అహంకారాన్ని ఎరిగిన శివుడు తాను విజృంభించి గంగని తన జటాజూటంలో బంధించాడు. పొగరుగా కన్ను మిన్ను కానక శివుడి జటాజూటంలో ప్రవేశించిన గంగ బయటికొచ్చే దారి కానరాకపోవడంతో అక్కడనే సుళ్ళు తిరుగుతూ ఉండిపోయింది. ఎంత కాలానికి శివుడి జటాజూటంలో ప్రవేశించిన గంగా నది వెలుపలికి రాకపోవడంతో భగీరథుడు మళ్ళీ శివుడి గూర్చి తపస్సు చేశాడు. మెచ్చిన శివుడు తన జటాజూటంలో కొంచెం సందు చేసి కొద్ది ప్రవాహాన్ని బిందు సరోవరంలోకి వదిలాడు. అది 7 పాయలై ప్రవహించింది. వాటిలో హ్లాదిని, పావని, నళిని అనేవి తూర్పు ముఖంగా ప్రవహించాయి. ఆ తరువాత సుచక్షువు, సీత, సింధు అనేటటువంటివి పడమర ముఖంగా ప్రవహించాయి. 7వ పాయ భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడు ఆకాశగమనం ఉన్న రథంలో దారి చూపిస్తూ ముందుకు సాగాడు. నిర్మలమైన కాంతితో పరవళ్లు తొక్కుతూ ఉరకలేస్తున్న గంగను చూడ్డానికి దేవగణాలన్నీ ఆకాశ మార్గంలో నిలిచాయి. ఆ పవిత్ర జలంలో శాపదగ్ధులైన దేవతలు స్నానం చేసి శాప విముక్తులవుతున్నారు. అసలే పవిత్రం అండి. శివుడి జటాజూటంలో ఉంది, మరింత పవిత్రం కదా. దేవతలు, ఋషులు ఆ నీటితో ఆచమనం చేశారు. భూలోకంలోని జనులు కూడా స్నానమాచరించి ధన్యులవుతున్నారు. భగీరథుడి రథం వెంబడి వెడుతున్న గంగను దేవ, దానవ, యక్ష, కిన్నరాది దేవగణాలు కూడా అనుసరించాయి. భగీరథుణ్ణి అనుసరించి వెడుతున్న గంగ దారిలో ఉన్న జహ్ను మహర్షి యజ్ఞవాటికని తన నీటితో ముంచెత్తింది. గంగ గర్వాన్ని అణచటానికి ఆయన క్షణమాత్రంలో దాన్ని తాగేశాడు. వెంట వస్తున్న మునీంద్రులు ఆయన్ని పూజించి గంగని వదిలిపెట్టమని, ఆ విధంగా వదిలితే అది ఆయన కుమార్తెగా ప్రసిద్ధి పొందుతుందని ప్రార్థించారు. జహ్నువు తాను త్రాగిన గంగను చెవుల నుండి బయటకు పంపాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. ఇంకా గంగ ఎటువంటి అడ్డు లేక భగీరథుడి వెంట పాతాళ లోకంలో ప్రవేశించి భగీరథుడి తాతల బూడిద రాశిపై పారగా వారంతా దోషం పోయిన వారై స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు భగీరథుడికి బ్రహ్మ ప్రత్యక్షమై, సగర కుమారులు పిశాచత్వం పోయి దేవత్వం పొందారు, వారు సముద్రంలో నీరున్నంత వరకు స్వర్గంలో ఉంటారు, భూలోకంలో గంగాదేవి నీ కూతురుగా భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది, ఇకపై నది గంగ, త్రిపథక, భాగీరథి అనేటటువంటి పేర్లతో ప్రసిద్ధమవుతుంది. నీ ముత్తాత సగరుడు, ఈయన తాతకి తాత, అంశుమంతుడు ఈయనకి తాత. అంశుమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. భగీరథుడికి అంశుమంతుడు తాత అయితే అంశుమంతుడికి సగరుడు తాత, అంటే తాతకి తాత. నీ సగరుడు, నీ తాత అంశుమంతుడు, నీ తండ్రి దిలీపుడు చెయ్యలేని పని నువ్వు సాధించావు. నీ పూర్వులందరికీ గంగాజలంతో తర్పణాలియ్యి అని పలికి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు చెప్పిన విశ్వామిత్రుడు ఫలశ్రుతిని కూడా తెలియజేస్తాడు. రామాయణంలో 100 దాకా ఉపాఖ్యానాలు ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. కానీ చాలా వాటికి ఫలశ్రుతి లేదు. ఫలశ్రుతి చెప్పబడిన కొద్ది ఉపాఖ్యానాల్లో గంగావతరణం ఒకటి. ఈ గంగావతరణ కథని వింటే ధనం కోరిన వారికి ధనం, కీర్తి కోరిన వారికి కీర్తి, ఆయువు కోరిన వారికి ఆయువు, పుత్రులు కోరిన వారికి పుత్రులు, స్వర్గం కోరిన వారికి స్వర్గం లభిస్తాయి. పితృదేవతలు, దేవతలు ప్రీతి చెందుతారు. ఏ వర్ణం వారైనా విన్నవారు, వినిపించిన వారు సమస్తమైన పాపాలు పోయి దీర్ఘాయువు పొందుతారు అని విశ్వామిత్రుని ముఖతః వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పారు. ఇలా చెప్పడానికి ఈ కథలో ఉన్న, కథ అంటే కల్పించింది కాదండి, వాస్తవంగా జరిగింది, కనపడుతూనే ఉంది కదా గంగ మనకి. ఈ ఇతివృత్తంలో ఉన్న విశేషమే కారణం. ఈ కథని విన్న రాముడు ఆ రాత్రి అంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడట. అంటే విశ్వామిత్రుడు ఈ కథ చెప్పడంలోని ప్రయోజనం సిద్ధించినట్టే కదా. ఆ సంగతి విశ్వామిత్రుడికి తెలుసు.
సుక్షేత్రం చూసి విత్తనాలు నాటాడు. రాముని ఆకర్షించి ఆలోచింపచేసినవి సగర చక్రవర్తి సంపద్వైభవం, పుత్రుడనే వ్యామోహం లేక అసమంజుని భార్యతో పాటు అడవులకు పంపిన ధర్మనిష్ట, అంశుమంతుడి సౌజన్యం, సగరపుత్రుల పితృవాక్య పరిపాలనం, భగీరథ ప్రయత్నం, అతడి కార్య సాధకత్వం, గంగావతరణం మొదలైనవి. గంగ యొక్క త్యాగ బుద్ధి, ఇవన్నీ రాముడి వ్యక్తిత్వం తీర్చిదిద్దబడడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. రాముడికే కాదండి, ఈ కాలంలో మనకి మాత్రం కాదా? గంగ త్రిపథగా అంటే 3 దారులలో ప్రవహించేది అని అర్థం. అవి ఒకటి ఊర్ధ్వముఖం, మరొకటి సమాంతరం, మూడోది అధోముఖం అంటే పైకి సమతలంలో క్రిందకి. నీరు పల్లానికి పారడం సహజం, కానీ పైకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? అదే గంగా నది ప్రత్యేకత. దేవతల కోరిక పైన స్వర్గలోకానికి వెళ్ళింది, మానవుల కోరిక తీర్చటానికి భూలోకానికి దిగి వచ్చి పాతాళానికి చేరుకుంది. పాతాళానికి కూడా సగరపుత్రులని ఉద్ధరించటానికి వెళ్ళింది. చూడటానికి గంగ ఉన్నతమైన తన స్థానం నుండి పతనమైనట్టు కనపడుతుంది, కానీ పతనం కావటం తన లోపం వల్ల కాదు కదా. దేవతల అభ్యర్థన మేరకి తన తండ్రి హిమవంతుడి మాటపై స్వర్గానికి వెళ్ళినట్టే బ్రహ్మ చెప్పినందువల్ల భూలోకానికి పాతాళ లోకానికి వెళ్ళింది. గంగకి రెండూ సమానమే. పెద్దల మాట పాటించటం అనేటటువంటి గొప్ప వినయశీల్, పైగా తన రాకతో ఎంతో మంది పాపాలు పోగొట్టడం అనే పుణ్యకార్యం చేసిన దయాశాలి. అందుకే అందరూ తమ కుమార్తెగా వాత్సల్యాన్ని చూపారు. శివపార్వతుల శుక్ల శోణితాలను అగ్ని ద్వారా స్వీకరించటానికి సిద్ధపడి దేవతల కార్యానికి సహకరించింది. ఇది ఎంతటి త్యాగమో కదా, ఆలోచించండి. అందువల్లే గంగ పరమపావనియే కాదు, గౌరవార్హురాలు కూడా. ఎందుకు ఎందుకు శివపార్వతుల శుక్ల శోణితాలను స్వీకరించటం త్యాగం అంటున్నాం? గంగకి అప్పటికి వివాహమైందా? కాలేదు. శివుడి యొక్క భార్య కాదు, కానీ వివాహం కాకుండానే ఆ శుక్ల శోణితాలు కలిసినటువంటి భాగాన్ని తాను స్వీకరించటానికి సిద్ధపడింది, ధరించటానికి ఇష్టపడింది అంటే త్యాగమా కాదా? అందువల్లే గౌరవించాలి. పరహితం చేయడానికి ఉన్న ప్రాధాన్యం గంగాదేవి చరిత్ర తెలియచేస్తుంది. సంతానం కావాలంటే చేయవలసింది తపస్సు. రఘువంశరాజులందరూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం సంతానం కోసం మాత్రమే. మరి ఇంత తపస్సు చేసి పొందిన కొడుకు లోకకంటకుడైతే వ్యామోహం లేక వదిలిపెట్టగలగాలి. అది సగరుణ్ణి చూసింది. సగరుణ్ణి చూసి రాముడు ఆలోచించింది. రాజైన వాడికి రాజధర్మ నిర్వహణ, ప్రజాక్షేమం ప్రధానం. వ్యక్తిగత ఇష్టానిష్టాలకి తావులేదు. కాబోయే చక్రవర్తి మనస్సులో గట్టిగా నాటుకోవలసిన అంశం ఇది. సగరుడు తిరిగి వచ్చిన కుమారులతో చెప్పిన మాటలు కార్యసాధకులకి అనుసరణీయాలు. ఒక పని మీద వెళ్ళిన వారు పూర్తి చేసుకుని రావాలే కాని బట్టి చేతులతో తిరిగి రాకూడదు. అందులోనూ రాజులు. చక్రవర్తి అయిన వాడికి కార్యసాధన యందు ఎంతటి నిష్ఠ ఉండాలో రాముడికి బాగా అర్థమైంది. సగరపుత్రులు అశ్వాన్ని వెతుకుతూ అల్లకల్లోలం చేయడం తండ్రి ఆజ్ఞను పాటించాలనే ఉద్దేశంతోనే. అది ఇతరులకు ఇబ్బంది కలిగించింది. ఎందువల్ల? చేసిన తీరు సరైంది కాకపోవడం వల్ల. పితృభక్తి కలవారు కనుకనే ఎన్నో సంవత్సరాల తర్వాతనైనా స్వర్గాన్ని పొందగలిగారు. సగరపుత్రులకి అంశుమంతుడికి ఎదురైనటువంటి పరిస్థితులు ఒకటే. అంశుమంతుడు వారందరితో సౌమ్యంగా గౌరవ పురస్సరంగా ప్రవర్తించాడు. వారి ఆశీస్సులతో తన పని సాధించుకున్నాడు. కార్యసాధకుడికి ఓర్పు నేర్పు కూడా అవసరం. 4 దిగ్గజాలను గౌరవించి అంతటితో ఓర్పు కోల్పోయారు సగరపుత్రులు. ఆ తర్వాత కూడా ఓర్పుగా ముందుకు సాగాడు అంశుమంతుడు. కార్యసాధకులకి ఓర్పుతో పాటు ఎదుటి వారిని గౌరవించే గుణం కూడా ఉండాలి. అంశుమంతుడికి పినతండ్రుల బూడిద రాశిని చూడగానే ఉదకదానం చేయాలనే కర్తవ్యం గుర్తొచ్చింది. అతడి ధర్మనిష్టకి అదొక నిదర్శనం. ఒక వంశం కొనసాగటానికి పితృదేవతల అనుగ్రహం ఉండాలి. కనుకనే అప్పుడు సాధ్యపడకపోయినా తరువాత గంగను తేవడానికి తపస్సు చేశాడు. వంశక్షేమం పట్ల అంశుమంతుడికున్న పట్టుదల రాముడికి ఆదర్శమే కదా. పట్టుదల, కార్యదీక్ష, దక్షత మూర్తీభవించినటువంటి వాడు
భగీరథుడు. ఆ పట్టుదల కూడా తన కోసం కాదు, చనిపోయిన తన తాతగారి పినతండ్రుల కోసం. అంటే ముత్తాతలా? అంతే గదా! వాళ్ళని ఉద్ధరించటాని కోసం. తనకి పుత్రులు కావాలని కోరటం కూడా అవిచ్ఛిన్నంగా వంశం సాగాలనే. శ్రీరామచంద్రుణ్ణి ఆలోచింపచేసి అతడి వ్యక్తిత్వంపై ప్రభావం చూపింది గంగావతరణ కథ. అంటే రామచంద్రుణ్ణి ఆలోచింపజేసింది గదా! ఈ కారణం చేతనే కాబోలు ఈ ఉపాఖ్యానానికి ప్రత్యేకంగా ఫలశ్రుతి చెప్పబడింది. అంటే గంగ పవిత్రత, ఆవిడ దేవకార్యం, మానవ కార్యం అన్నీ చేయడానికి తానున్న స్థితి నుంచి ఎక్కడికైనా ఇతరులకి మేలు కలుగుతుందంటే సిద్ధపడినటువంటి త్యాగబుద్ధి, ఇవన్నీ కూడా గంగకి గౌరవాన్ని ఆపాదించాయి. రాముణ్ణి ఆలోచింపచేసింది మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనిపించటల్లా? ఏం నేర్చుకోవాలి? భగీరథుణ్ణి చూసి అనుకున్నది సాధించటం నేర్వాలి. గంగని చూసి ఇతరుల క్షేమం కోసం తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళి చేయడం అన్నది నేర్పాలి. అందుకే గంగ పరమ పవిత్రురాలు. భాగీరథి అనేటటువంటి పేరుతో, జాహ్నవి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందినటువంటిది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.